గోంగూరని పచ్చడిలాగే చేస్తూ ఉంటారు కదా ఎప్పుడైనా కానీ, పచ్చిమిరకాయలు వేసి ఎండుమిరకాయలు వేసి చేస్తూ ఉంటారు. కర్రీ కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి కళాయి పెట్టుకొని 2 గంటల ఆయిల్ వేసుకోండి. బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోండి. కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాస్ కూడా వేసేయండి. అలాగే దాంట్లో కొంచెం జీలకర్ర వేసేయండి. జీలకర్ర వేస్తే చాలా టేస్టీగా వస్తుంది. కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఇంకా తర్వాత టమాటాలు కూడా వేసేసి గోంగూరని ఒలుచుకున్న తర్వాత దాన్ని డైరెక్ట్గా వేసేయకుండా గోంగూరని తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా షాక్ పెట్టి కట్ చేసుకోండి. అప్పుడు మిక్సీ పట్టే పని ఉండదు, మీరు రుబ్బు రోల్లో వేసే పని కూడా లేకుండా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నా కదండి, అలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఈ గోంగూరని శుభ్రంగా కడిగేసుకోండి, వాష్ చేసేసుకోండి. నేనైతే పక్కన వాటర్ పెట్టేసుకున్నా కండి, ఆ వాటర్లో వేసేసి నీళ్ళు మొత్తం ఒరిగిపోయేలాగా గట్టిగా పిండేసి ఈ టమాటాలు ఉన్న వాటిల్లోనే గోంగూరని వేసేసాం. టమాటాలు ఏం మగ్గన అవసరం లేదు. టమాటాలు వేసిన అమ్మట్లోనే గోంగూర వేసేసి తర్వాత టమాటాలు గోంగూర బాగా మగ్గనివ్వాలి. ఇంకా అలా మగ్గనిచ్చిన దాకా బాగా కలుపుతూ ఉండాలి, అటు ఇటు కింద మాడ అంటుకోకుండా కలుపుతూ ఉంటూ గోంగూర మొత్తం దగ్గరికి అయ్యేంతలాగా కలుపుకోవాలి. తర్వాత సరిపడ్డంత కారం వేసేసుకోండి. ఎందుకంటే మీరు ఇందాకలా పచ్చిమిర్చి అవి ఎంత వేసుకున్నారో చూసుకొని కారం వేసేసుకోండి. ఇంకా ఇందాకలా కొంచెం సాల్ట్ వేసా కదండి, మళ్ళీ ఇప్పుడు కొంచెం సరిపోయేంత వరకు సాల్ట్ వేసేసుకోండి. ఇంకా అంతే రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.